అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది హెల్దీగా సూప్ తయారు చేసుకోవడము. మామూలుగా అందరికీ అనిపిస్తుంది కదా హెల్దీగా అంటే అది టేస్టీగా ఉండదని. కానీ ఈ సూప్ మీరు తయారు చేసుకున్న తర్వాత హెల్దీగా టేస్టీగా ఉండేవి సూపులు ఉంటాయని మీకు అర్థమవుతుంది. ఇది తయారు చేసుకునే విధానం ఏంటి, దీనికి ఏమేం కావాలి, అంత ఇంట్లో ఉండేటివి అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. వెజిటేబుల్స్ ఇంకా రాగి పిండితో చేసుకుంటాము. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, అంటే పిల్లలకి ఊకే దగ్గు జలుబు ఇట్లాంటివి అవుతుంటాయి కదా, అందుకోసం ఇట్లా మిరియాల పొడి వేసుకున్న సూప్ తాగితే వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్దీగా ఉంటుంది. వర్షాలు వస్తున్నాయి, మా పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, ఇట్లా వేడివేడిగా సూప్ చేసి ఇస్తా. ఈ సూప్ కోసము మనము ఆనియన్స్, క్యారెట్, ఇంకా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోగలిగితే ఓకే, లేదంటే ఇట్లాంటి చాపర్ ఉందనుకోండి, ఇట్లాంటి చాపర్లో వేసినామంటే చాలా ఈజీగా కట్ అయిపోతాయి. నేను అందుకే ఈ చాపర్లో కట్ చేస్తున్నా. ఇక్కడ నా దగ్గర మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడు క్యారెట్ ఉంది, ఇంకా క్యాబేజ్ ఉంది. మీ దగ్గర క్యాప్సికము, బీన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక 2 చిన్న అల్లం ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి, ఎక్కువగా వేసుకోవద్దు మిర్చి, ఎందుకంటే మిరియాల పొడి వేసుకుంటాము, ఘాటు ఉంటుంది కాబట్టి. తర్వాత ఒక 2 వెల్లిపాయలను కూడా ఇట్లాగే చాపర్లో కట్ చేస్తున్నా. మీరు చాకుతో సన్నగా కట్ చేసుకున్నా ఓకే. చెప్పినా కదా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవాలని. నా దగ్గర క్యాబేజ్ ఇంకా క్యారెట్ ఉన్నాయి, అంటే ఇవి ఆల్రెడీ కట్ చేసినవి ఉన్నాయి. నేను కర్రీ చేసిన అనమాట మార్నింగ్. ఈ క్యాబేజ్ కర్రీలో క్యారెట్ వేస్తా. క్యారెట్ ఎక్కువగా కట్ చేసి పెట్టుకొని అన్ని కర్రీస్లో కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట, హెల్త్కి మంచిది అని. అట్లా ఇప్పుడు క్యాబేజ్ క్యారెట్ 2 ఉన్నాయి. ఆ 2 కూడా మళ్ళీ ఇప్పుడు చాపర్లో వేసి సన్నగా కట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ కొంచెం బటర్ కానీ, లేదంటే ఆయిల్ కానీ, లేదంటే ఆలివ్ ఆయిల్ అట్లాంటివి వేసుకుంటే సూపులు ఇంకా బాగుంటాయి. అంటే ఇంట్లో ఏది ఉంటే అది ట్రై చేయండి. నేను ఇక్కడ కొంచెం బటర్ వేసుకున్నా. ఆ బటర్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కట్ చేసినవి అవి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా డార్క్ కావాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ క్యాబేజీ ఇవి కట్ చేసుకునేవి ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. దానికంటే ముందు కొంచెము జీలకర్ర వేస్తున్నా. అంటే మనం జీరా పౌడర్ అన్న వేసుకోవచ్చు సూప్ అయ్యేటప్పుడు, లేదంటే జీలకర్ర వేసుకోవచ్చు. నేను సింపుల్గా జీలకర్ర వేసేస్తున్నా. ఇక్కడ తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, క్యారెట్, ఈ క్యాబేజ్, అవి కూడా వేసి దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేస్తున్నా. సూప్ మొత్తానికి సరిపడా సాల్ట్ కాదు, మళ్ళీ సాల్ట్ వేస్తా. తర్వాత ఇప్పుడు కొంచెం వేసుకున్నా. ఇంకా కార్న్ ఉంది ఇంట్లో, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఆ కార్న్ కొంచెం ఉడకబెట్టిన అనమాట నీళ్ళల్లో. ఆ ఉడకబెట్టిన కార్న్ కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై కావాలి, మరీ ఎక్కువగా ఫ్రై అయ్యే అవసరం లేదు. ఒక 1 మినిట్, 1.5 మినిట్ సరిపోతుంది. అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోస్తున్నా. ఇక్కడ మూత పెట్టేద్దాము. ఇక్కడ మరిగే లోపల ఈ మన రాగి పిండి ఉంటుంది కదా, అదొక 3 స్పూన్స్ వరకు తీసుకోవాలి. అంటే మనం వాటర్ తీసుకున్న దాన్ని బట్టి, అక్కడ 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నా కదా, దాన్ని బట్టి ఇక్కడ ఒక 3 స్పూన్స్ అందాజతోనే వేసుకున్నా. 3 స్పూన్స్ మీకు మరీ కొంచెం పల్చగా అనిపించింది అనుకో, ఇంకొక 1/2 స్పూన్ వరకు మళ్ళీ కలిపి వేసేసుకోవచ్చు. లేదంటే కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అట్లా ఇట్లా మంచిగా కలిపేసి ఇప్పుడు ఇక్కడ నీళ్లు మరిగినాయి. ఇప్పుడు దీంట్లోకి ఈ మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి పోసుకోవాలి. ఈ రాగి పిండి పోసుకునే కంటే ముందు కొంచెము మిరియాల పొడి వేసుకోవాలి. ఈ పెప్పర్ పౌడరు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా ఎక్కువ ఘాట్ అయిపోతుంది, పిల్లలు అట్లా ఉన్న వాళ్ళు తాగలేరు. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఈ మిరియాల పొడి వేసుకున్నందుకు మళ్ళీ ఒక 1/2 మినిట్ అట్లా మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ రాగి పిండి నీళ్ళలో కలిపి పెట్టుకున్నది కూడా వేసేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒక 1/2 మినిట్ వరకు ఉడికించుకోవాలి అంతా. తర్వాత ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్నది. మనకి ఇంకా టేస్ట్ రావాలంటే సోయా సాస్ వేసుకోవచ్చు, కాకపోతే సోయా సాసులు ఎక్కువ మంచిది కాదు కదా అని చెప్పి నేను వేయలేదు. వెనిగర్ వేసుకోండి, బాగుంటుంది. కానీ నేను వెనిగర్ ఇంట్లో లేదు ఇప్పుడు, నాకు వెనిగర్కి బదులుగా కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నా. అది కూడా మీకు కొంచెం పుల్లగా కావాలంటే పిండుకోండి, లేదంటే నార్మల్గా ఇట్లాగే వేడివేడి తాగేస్తే సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్లో సూప్ ఎట్లా ఉంటుంది సేమ్ టేస్ట్లో వచ్చింది సూపు. మేమైతే ఇప్పుడు బయట వర్షం పడుతుంది, ఇక్కడ వేడివేడి సూప్ తాగుకుంటూ పక్కన ఇప్పుడు కార్న్ వడలు చేస్తున్నా. వడలు కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ కార్న్ వడలు తయారు చేసుకోవడం కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. మీరు ట్రై చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.